latest movie and updates, watch my channel. Please subscribe and comment. Let's move into the video. దర్శక ధీరుడు రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్లో స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, RRR సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు అన్నీ కూడా ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా బ్లాక్ బాస్టర్ అయ్యాయి. అయితే ఈ కాంబోలో మరొకసారి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈసారి రాజమౌళి దర్శకుడు కాదు, ఎన్టీఆర్ సినిమాగా నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు జక్కన్న అది కూడా ఊహించని బయోపిక్ అనడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఎప్పుడు చేయని పాత్రలో ఎన్టీఆర్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ పాలక్ జీవిత చరిత్రలో ఎన్టీఆర్ నటించబోతున్నాడని కథనాలు వినిపిస్తున్నాయి. 2 సంవత్సరాల క్రితం రాజమౌళి సమర్పణలో మేడ్ ఇన్ ఇండియా బహుభాషా చిత్రం రాజమౌళి కొడుకు కార్తికేయ తీస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా ఎన్టీఆర్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నారు. ఈ పాత్రలో నటించడానికి ఎన్టీఆర్ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడని, త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ నటిస్తున్నాడు అని తెలిస్తే ప్రేక్షకుల నుండి డిఫరెంట్ స్పందన లభిస్తుంది. అసలు బయోపిక్ అంటే దీంట్లో ఫైట్స్ ఏమీ ఉండవు కాబట్టి ఎన్టీఆర్ ఈ పాత్రకి సూట్ అవుతాడా లేదా, ఎన్టీఆర్ అంటే మాస్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాడు. ఇది కనెక్ట్ అవుతాడా లేదా అనేది ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు. సినీ వర్గాలు కూడా అదే అంటున్నాయి. అయితే తారక్ మాత్రం తనకు తాను లేటెస్ట్గా చూపించుకోవడానికి ఈ సినిమా చాలా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాడు. అయితే రాజమౌళి కూడా ఎన్టీఆర్ ఏ పాత్రలో అయినా సూట్ అవుతాడని, ఈ పాత్రకి ఎన్టీఆర్ఏ కరెక్ట్ అని జక్కన్న కూడా నమ్ముతున్నాడు. అయితే వెయిట్ చేసి చూడాలి మరి ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ మరొకసారి హిట్ అవుతుందా లేకపోతే వీళ్ళిద్దరి కాంబినేషన్ ఫెయిల్ అవుతుందా అనేది మనం కొంచెం ఆగి చూడాల్సిందే. థియేటర్లో బొమ్మ పడితే కానీ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ఏంటో చూడాలి ఈ బయోపిక్లో. థ్యాంక్ యూ.